అందరికీ నమస్కారం. నా పేరు సుష్మా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీలో పీజియన్స్ ఒక ర్యాట్ ఉంటాయి. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? అయితే ఒక అడవిలో ఒక చెట్టు మీద పీజియన్స్ ఉంటాయి, చాలా పీజియన్స్ ఉంటాయి. ఆ పీజియన్స్ అన్నిటికీ ఒక హెడ్ పీజియన్ ఉంటుంది. ఆ హెడ్ పీజియన్ను ఆ అడవిలో ఉండే ఒక ర్యాట్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరిది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ ర్యాట్ ఏం చేస్తుందంటే, నేను ఈ ప్లేస్ నుంచి టౌన్కి వెళ్తున్నాను, నేను అక్కడే ఉంటాను, నువ్వు ఎప్పుడైనా రా నన్ను చూడడానికి అని చెప్పి ఆ పీజియన్కి చెప్తుంది. అప్పుడు ఆ పీజియన్ చాలా హ్యాపీగా, సరే నువ్వు వెళ్ళు, అక్కడ హ్యాపీగా ఉండు, నాకు కుదిరినప్పుడు నేను వచ్చి నిన్ను కలుస్తానులే అని చెప్పి తన ఫ్రెండ్ అయిన ర్యాట్ని వెళ్ళమని పంపిస్తుంది టౌన్కి. సో అలా పీజియన్ ఫారెస్ట్లో ఉంటుంది, ర్యాట్ టౌన్లో ఉంటాయి, రెండు హ్యాపీగా ఉన్నాయి. ఈ పీజియన్స్ హెడ్ అనేది ఆ మిగిలిన పీజియన్స్ అన్నిటినీ గైడ్ చేస్తూ ఉంటుంది. ఎలా ఆహారం తెచ్చుకోవాలి, ఎలా తినాలి, ఎలా ఎగరాలి, ఇవన్నీ నేర్పిస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు ఈ పీజియన్ హెడ్ ఈ పీజియన్స్ అన్నిటినీ తీసుకొని ఎగురుతూ ఎగురుతూ చాలా పైకి ఆకాశంలోకి ఎగురుతాయి. అలా పైకి వెళ్ళిన తర్వాత ఆ పీజియన్స్కి కింద ఒక చోట, చెట్లేమీ లేని చోట గ్రెయిన్స్ కనిపిస్తాయి, అంటే ఫుడ్ కనిపిస్తుంది. కనపడగానే అందులో ఉన్న ఒక పీజియన్ అంటుంది, అమ్మో కింద చాలా ఫుడ్ ఉంది, మనం వెళ్ళి తిందాము అని మిగతా పీజియన్స్కి చెప్తుంది. ఇదంతా గమనించిన ఆ హెడ్ పీజియన్ అంటుంది, లేదు లేదు వెళ్ళకూడదు, అక్కడ కింద చెట్లేమీ లేవు, ఫుడ్ మాత్రమే ఉంది, నాకెందుకో ఇదేదో ట్రాప్ లాగా అనిపిస్తుంది, మనం వెళ్ళొద్దు అని చెప్తుంది. అప్పుడు ఆ ఇంకో పీజియన్ అంటుంది, ఈ హెడ్ ఎప్పుడూ ఇంతే, ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటాడు, మనల్ని అసలు ఏ పని సరిగ్గా చేయనీయడు, లేదు నేనైతే వెళ్తున్నాను అని చెప్పేసి ఆ హెడ్ పీజియన్ మాట వినకుండా కిందకి ఫుడ్ కోసం వెళ్తుంది. మిగతా పీజియన్స్ అన్నీ కూడా తను వెళ్తుంది కదా, పర్లేదులే మనం కూడా వెళ్దాము అని చెప్పేసి ఆ పీజియన్ని ఫాలో అయిపోయి కిందకి వెళ్తాయి, ఫుడ్ కోసం వెళ్తాయి. ఇవన్నీ వెళ్తున్నాయి కదా, మరి హెడ్ పీజియన్ కూడా వెళ్ళాలి కదా, వాటన్నిటి వెనుక హెడ్ పీజియన్ కూడా వస్తుంది. అలా వాళ్ళు కిందకి ఫుడ్ కోసం వెళ్ళేసరికి అది నిజంగానే ఒక ట్రాప్. అవన్నీ ఒక వలలో చిక్కుకుంటాయి, వాటి కాళ్ళు ఆ వలలో చిక్కుకొని అవి ఎగరలేకపోతాయి పాపం. అప్పుడు హెడ్ పిజియన్ అంటాడు, నేను చెప్తే మీరు విన్నారా, ఇది ట్రాప్ అని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, చూసారా ఇప్పుడు ఏం జరిగిందో, మనందరం వలలో చిక్కుకున్నాం కదా. అంటే ఆ మిగతా పిజియన్స్ అన్నీ, సారీ నీ మాట వినుండాల్సింది, ఇప్పుడు ఏం చేయాలి నువ్వే చెప్పు అని అంటాయి. అప్పుడు ఆ హెడ్ పిజియన్ అంటుంది, సరే ఒక పని చేద్దాము, అందరం కలిసి ఒకేసారి ఎగురుదాము, అప్పుడు అలా ఎగురుతూ ఎగురుతూ ఇక్కడి నుంచి మనం పక్క టౌన్కి వెళ్తే అక్కడ నా ఫ్రెండ్ ర్యాట్ ఉంది, దాన్ని పిలుస్తాను, తను మనకు హెల్ప్ చేస్తుంది అని చెప్తాడు. అప్పుడు అన్ని పీజియన్స్ వింటాయి, విని అన్నీ ఒక్కసారి ఎగరడం స్టార్ట్ అయ్యేసరికి ఆ నెట్టుతో సహా అన్నీ కలిసి ఎగిరిపోతాయి. అలా ఎగురుతూ ఎగురుతూ పక్క టౌన్కి వెళ్తాయి. ఆ పక్క టౌన్కి వెళ్ళాక ఈ హెడ్ పిజియన్ ర్యాట్ని హెల్ప్ కోసం పిలుస్తాడు. ర్యాట్ వచ్చి మాకు హెల్ప్ చేయవా, మేము ఇలా చిక్కుకున్నాము అని చెప్పి. అప్పుడు ర్యాట్ బయటకు వచ్చి, అయ్యో ఎందుకు ఇలా జరిగింది, నేను హెల్ప్ చేస్తాను ఉండు అని చెప్పేసి ఆ ర్యాట్ మిగతా ర్యాట్స్ అన్నిటినీ పిలుచుకొని వస్తుంది. అలా అన్ని ర్యాట్స్ వచ్చి వాళ్ళు చిక్కుకున్న నెట్ని ర్యాట్ కదా పళ్ళతో కొరికేసి తీసేస్తాయి. అలా బర్డ్స్ అన్నీ, ఆ పీజియన్స్ అన్నీ ఫ్రీ అయిపోతాయి. చూసారా, మీ అందరికీ స్టోరీ నచ్చిందనుకుంటా. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? యూనిటీ, ఐకమత్యంగా ఉండాలి కదా, అలాగే ఫ్రెండ్షిప్. ఈ కథలో మనకు రెండు నీతులు తెలుస్తాయి, ఒకటి ఫ్రెండ్షిప్ గురించి, ఇంకొకటి యూనిటీ గురించి. ఐకమత్యం మహాబలం కదా. మీ అందరికీ స్టోరీ నచ్చిందనుకుంటా. ఇంకో స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.